డియు గారు వచ్చేస్తున్నారు. డియు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి డియు గారు ఎట్టున్నారు? నమస్కారం రాయుడు గారు. రండి కళాశాలకి వెళ్దాం. సైలెన్స్. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి, లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడు. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 ఎంత బాబు? చెప్పు నాయనా. 1211. మనిషి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నా పాలేరు. ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా అయ్యా, డిఓ గారు తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ. అయ్యా, తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో. సారీ. ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి. వింటాను త్వరగారు. మీ అందరికి 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతానో అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. అమ్మో, చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత అందరూ కలిసి మీటింగ్ పెట్టారంట్రా. సేపులు సరిపోతే జాగ్రత్త. అమ్మో ప్రభు, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు బుల్లి దొరవారికి మేము చక్కని శిక్షణ ఇస్తాం కదా. చూత్తనగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారు, మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. ఊర్వశి ఎవరు? ఏమండి? అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు, ఊర్వశి లేదా? ఉంది, పంపిస్తా ఉండండి. ఊర్వశి, సర్పం గారు వచ్చారే. ఏంటి సర్పం? మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా, ఇచ్చి పెడదామని వచ్చాను. మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లా గురకలు కొడుతూ నిద్రపోవడమేనా? మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా? లేదు సర్పం, నాన్నేం పట్టించుకోడు. ఆ పనేదో మనం చూడాల్సిందే. ఏమిటో గుండెల మీద గాడి పొయ్యి లాంటి 50 ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజిల్ ఇంజన్ కోతల్లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి 26 గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా మనిషిని ఏమనాలి? ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి. మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు, మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు, నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను. ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు, కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప ఒక ఇంటి వాళ్ళం కాలేం. ఇదంతా నా జాతకం. కానీ ఈ డీజిల్ ఇంజన్ కాస్త డీజిల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది. నమస్కారం మాస్టారు. హోటల్ మాస్టారా, ఏమిటి ఇలా వచ్చారు? రాత్రంతా కంటి మీద కునుకులేదండి. రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండబూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చి నాకు మాత్రం నిద్ర పట్టి చచ్చిందా మాస్టారు? ఓ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చిన కోతలు కూసాడా రాయుడు గారు? ఏం చెయ్యాలో నాకు ఏం పాలుపోవడం లేదు. అటు ఇటు చూసి ఆ పసివెద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరాలి మాస్టారు, లేకపోతే మన ఆబోరు దక్కదు. మరే అందరినీ రమ్మనండి. ఆ కుర్ర కంసుణ్ణి, పిల్ల హిరణ్యకశిపుణ్ణి వెతికి పట్టుకుని మోకుమ్మడిగా వాడి కాళ్ళ మీద అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండె తీసిన బంటనుకోలేదు మాస్టారు.
మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మన గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా అంటే విక్రమనామ సంవత్సరం వేస్తారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ. ఇంక వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మాస్టారు. ఉన్న పంచలు బనీళ్లు చించేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు చదివి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే, తప్పదు. మాస్టరు ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మాస్టారు, వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనతో ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని, తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలి చేశాడు ఆయన. అది కాదు మాస్టారు, రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తెగలనిపిస్తుంది. అవును మాస్టారు, మన ఫేసులు మరీ పాతవైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వధవకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టర్, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గునుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మాస్టారు, పిలిపించండి మీ స్నేహితు. అయ్యో అయ్యో, ఈ వేషం ఏమిట్రా తిక్కసనాసి? నేను మన పొలంలో కూలి పని చేయాలని నిర్ణయించుకున్నాను బామ్మ. అదేం నిర్ణయం నీ బిడ్డాకుడు? ఏం చేయమంటావే, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, వేరెక్కడ ఉద్యోగం దొరికి చావట్లేదు. రాను ఉద్యోగం కోసం కాసు కూర్చోవడం కంటే ఉన్న పొలంలో పని చేసుకోవడం మంచిదని. అదేం మాటలరా తింగర వెధవాని. అమ్మవారు ఉందిరా, కనకదుర్గమ్మ తల్లి ఉంది. ఆ తల్లి మనకు అన్యాయం చేయదురా. నీకు ఉద్యోగం వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. అవతరం చూడు, ఎక్కడి నుంచో చూడరా. తిమ్మాపురం స్కూల్ నుంచి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది బామ్మ. చూసావా చూసావా, కనకదుర్గ మహత్యం అంటే ఇదేరా. అమ్మ తల్లి గురించి ఇలా అనుకున్నామో లేదో అలా ఓ దారి చూపించింది ఆ తల్లి. బామ్మ, కట్టుకథలు చెప్పకు. ఇది కనకదుర్గ మహత్యం కాదు, సూర్యకాంతమ్మ మహిమ. నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం ఇప్పించాలని నువ్వు చేసి నీకు ఒక ట్రిక్ ఇది, అవునా? ఒట్టురా బుద్ధులు, ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టు. అసలు నాకు ఆ ఊరే తెలీదు. అలాంటప్పుడు నేను వాళ్ళతో ఏం లాలోచి చెబుతాను చెప్పు. ఇది నిజంగా అమ్మవారి మహిమే. సరే, నీ మాటలు నమ్మి పెడుతున్నాను బామ్మ. అక్కడ కూడా నువ్వు ఏదైనా కుట్ర చేసావని తెలిసిందో ఇక ఈ జన్మకి ఇంటర్వ్యూకి వెళ్ళంతే. మట్టి తట్టలు మోసుకుంటూ బతుకుతా. కనకదుర్గమ్మ తల్లి, మా పిచ్చి వెధవకి ఉద్యోగం ఖాయం అయ్యేలా చూడు తల్లి. హలో గురు. హలో లతనా, మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ కార్డు పంపించాను. థ్యాంక్స్. ఆయన చాలా మంచివాళ్లే. అలాగా, పద ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లాకి వెళ్దాం. సాయంత్రం నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉంది.